బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం ఆలయ అభివృద్ధి విస్తరణపై సమీక్ష చేపట్టారు. ప్రణాళిక, డిజైన్లు, అలాగే పూజారులు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. అధికారులు, పూజారులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి ఉంటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులంతా కూడా ఒకే చోట కలిసేటువంటి ఆత్మీయ సంబరం మేడారం జాతర. అలాంటి జాతరను 40 ఏళ్ల తర్వాత రెనోవేషన్ చేయడం కోసం 1986 తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది అంత ఆషామాషి ప్రక్రియ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కత్తి మీద సాము లాంటి ఈ వ్యవహారాన్ని అటు సీతక్క, ఆదివాసీ ఆడబిడ్డగా ఉన్నటువంటి రాష్ట్ర కేబినెట్ మంత్రి సీతక్క చాలా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం లోపల ఆరోగ్యకరమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. అదే ప్రధానంగా ఆదివాసీ గిరిజనులకు సంబంధించి ప్రధానంగా మేడారం జాతరతో మమేకమయ్యేటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో పూర్వీకులను అదేవిధంగా ఆదివాసీ పూజారులు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ పూజారులు, ఆదివాసీ సంఘాలు, రీసెర్చ్ స్కాలర్స్, ఈ విధంగా ఎవరైతే బుద్ధిజీవులు, ఆదివాసీలకు సంబంధించినటువంటి బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఇంటరాక్షన్ అనేటువంటిది సీతక్క పెట్టడం అనేటువంటిది అందరి అభిప్రాయాలను ఒక చోట చేర్చి పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా 150 కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా అందులో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళకు సంబంధించినటువంటి గొట్లు, అదే విధంగా మిగతా ఆచార వ్యవహారాలన్నీ కూడా ప్రతిబింబించాలనేటువంటి ప్రధాన డిమాండ్ పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా వ్యవహరించింది. వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగానే పూర్తిగా నమూనాను రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నమూనాను రూపొందించారో ఆ నమూనాను యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ చేసే కోసం జరిగేటువంటి ఒడిదొడుకులు, సవాళ్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కూలంకుషంగా ఆదివాసీ సంఘాలతోటి ఎవరైతే హాజరైనటువంటి ప్రతినిధులతోటి పూర్తి స్థాయి లోపల ఆయన చర్చించడం అనేటువంటిది జరిగింది. చాలా టైం తీసుకొని పూర్తిగా ప్రతి ఒక్కరితోటి మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా ఏదైతే గద్దెలు ఉన్నాయో ఆదిపరాశక్తి సమ్మక్క, అదేవిధంగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెలు ఏవైతే ఉన్నాయో ఒక సీక్వెన్స్ లో పెట్టి పూర్తిగా జాతరను ముగించాలి, ఎలాంటి ఇబ్బందులు కలిగించాలనేటువంటి ఒక చిన్న ఆలోచనను ఈ రోజు 150 కోట్లతోటి అతిపెద్ద ప్రాజెక్ట్, అది కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా దేశంలో ఉన్నటువంటి గిరిజన జాతులన్నీ కూడా ఇక్కడికి వచ్చి రోల్ మోడల్ గా ఉండే విధంగా చేయాలనేటువంటి ఒక సంకల్పం పైన ప్రతి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వినడం అనేది జరిగింది. పూర్తిగా ఆదివాసీ సంఘాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగానే సభా వేదిక వద్ద ఆయన ఆ డిజైన్ ని పూర్తిగా కొమ్ము బూరలు ప్రధానంగా చూడొచ్చు. డోలీ లేనిదే మేడారం జాతర ఉండదు. అలాంటి డోలీకి ప్రథమ ప్రాధాన్యత కొమ్ము బూరలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రతిబింబించే విధంగానే అక్కడ ఉన్నటువంటి నమూనా ప్రతిబింబించింది. పూర్తిగా సమ్మక్కని చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చేటట్టు, అదేవిధంగా కనిపెల్లి నుంచి సారలమ్మని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఏ రకమైనటువంటి రితం ఉంటుందో, ఏ రకమైన సౌండ్స్ ఉంటాయో, ఏ రకమైనటువంటి ఆటపాట ఉంటుందో అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగానే మొట్టమొదటి షోలోనే అదంతా కూడా ప్రతిబింబించినటువంటి పరిస్థితి ఉంది. గిరిజన సంఘాలకి కావచ్చు, ఆదివాసీ పూజారులకి కావచ్చు, ఎవరైతే ఆదివాసీ బుద్ధిజీవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రితం, ఇదంతా ఈ చర్చలన్నీ కూడా ఫ్రూట్ఫుల్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా సమ్మతించారు. ఆ మేరకే మొత్తం ముందుకెళ్తున్నారు. కానీ ప్రభుత్వం ముందు మాత్రం ఒక కత్తి మీద సాము లాంటి వ్యవహారం ఇది. దాదాపు పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించాలి. అదంతా కూడా దాదాపు 10,000 మంది ఎట్ ఏ టైం అక్కడ ఉన్నటువంటి దర్శనం పూర్తి చేసుకోవాలి అని అంటే దాదాపు 40 ఫీట్ల విస్తరణ చేయాలి. అదేవిధంగా దీంతో ముడిపడి ఉంది. కన్నెపల్లి లోపల సారలమ్మ ఉంటుంది, అదేవిధంగా పగిడిద్దరాజు ఉంటుండు, పూనుగుండలో పగిడిద్దరాజు ఉంటుండు, గోవిందరాజు కూడా ఉంటాడు. ఇక్కడ ఈ ఆలయాలకు కూడా ఉప ఆలయాలు ఏవైతున్నాయో వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పూజారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ డిమాండ్ కూడా ఉంది. ఈ 150 కోట్లే కాకుండా అదనంగా ఎంతైనా పర్వాలేదు, అందరినీ సంతృప్తి పరచాలనేటువంటి ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొకటి ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు చాలా సునిశ్చితంగా ఉంటాయి. దాని జోలికి కూడా ఎవరు పోరు. కానీ సీతక్క చొరవతోటి వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడంతో ఇది ఒక యజ్ఞం అనుకోవచ్చు. ఇది చాలా క్రిటికల్ టాస్క్ అనొచ్చు. ఈ టాస్క్ 3 నెలల్లో కంప్లీట్ కావాలంటే, పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించాలంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థపతులు కావచ్చు దాదాపు 2,000 మంది పనిచేయాలి. అది నిర్విరామంగా కొనసాగాలి. అది కొనసాగాలంటే పూర్తిగా ఒకరి ఇద్దరు చర్యలో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షించే విధంగా ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డినే దాదాపు నెలలో 4 రోజులు ఇక్కడ
ఖచ్చితంగా విజిట్ చేయాలనేటువంటి ఒక టాస్క్ కూడా పెట్టడం సీతక్క నిర్విరామంగా ఇది ఒక యజ్ఞంగా చేపట్టాలి, ఇక్కడే నిర్విరామంగా ఉంటే తప్ప 2026 మహాజాతరకి ఇది ప్రజల ముందు సాక్షాత్కరించేటువంటి అంశం. ఈ నిర్మాణ క్రమం లోపల ఎక్కడ ఎలాంటి అవాంతరం చోటు చేసుకున్నా, ఎవరిని ఆదివాసీలను ఇబ్బంది పెట్టినా ఇది పెద్ద ఇష్యూ అయి కూర్చుంటుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా దానంతా కూడా ల్యాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిర్వాసితులు రకరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళను కూడా సంతృప్తి పరచాల్సినటువంటి అంశం ఉంటుంది. కానీ ఇవన్నీ విషయాలు చర్చకు వచ్చినాయి. అన్ని విషయాలను కూడా సీతక్క దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తారని చెప్పి ఆదివాసీ సంఘాలకి ఒక కాన్ఫిడెన్స్ అయితే ముఖ్యమంత్రి ఇచ్చారు. సీతక్క మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా ఆదివాసీ సంఘాలకు ఉంది. కాబట్టి ఈ సంకల్పం ముందుకు సాగాలని చెప్పి ముఖ్యమంత్రి చాలా పట్టుదలతో ఉన్నారు. పట్టుదలని సీతక్క కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనపడింది. మొత్తం మీద సీఎం సమీక్ష సమావేశం అనేటువంటి చాలా ఫ్రూట్ఫుల్ గా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.